నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో పర్యటిస్తున్నారు. మరి ఈ పర్యటనలో భాగంగా అక్కడ కార్యకర్తలందరికీ కూడా వచ్చేది మన ప్రభుత్వమే, ధైర్యంగా ఉండండి అంటూ కితాబిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ క్రిస్మస్ నుంచి అయినా సరే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అందుబాటులో ఉంటారా? మరి ఏం జరగబోతుంది? అసలు ఏ ధైర్యంతో ఆయన మన ప్రభుత్వమే వస్తుందని చెప్తున్నారు? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. పులివెందుల్లో పర్యటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు వచ్చేది మన ప్రభుత్వమే, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి చెప్తున్నారు సార్. ప్రజా దర్బార్ కూడా ఏదో నిర్వహించినట్టున్నారు. మరి ఆయన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అసలు ఇంతకీ ఈ కాన్ఫిడెంట్ గా వచ్చేది మన ప్రభుత్వం అని ఏ విధంగా చెప్తున్నారు? అంటే ఇప్పటి నుంచి అయినా సరే ఆయనలో మార్పు వస్తుందంటారా? ఇప్పటి నుంచి అయినా ఈ క్రిస్మస్ నుంచి అయినా సరే పులివెందుల్లో ఉండి ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలను వింటారా? మరో పక్క చూస్తున్నట్లయితే అసలు ఆయన ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయకుండా లేనిపోయినటువంటి సమస్యలను క్రియేట్ చేసి దానిపైన పోరాడుతున్నారు. ఈవెన్ ప్రభుత్వం పైన విమర్శించడం అయినా సరే హేతుబద్ధంగా విమర్శించాలి అని కొందరు చెప్తున్నారు. ఏంటి ఈ పరిస్థితిని అందరినీ కూడా ఏ విధంగా చూడాలి? నిన్నేమో వాళ్ళకి ధైర్యం చెప్పాడు, ఇవాళేమో జ్వరం వచ్చింది. ఇవాళ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాడు. వాళ్ళకి ధైర్యం చెప్పి ఈయన జ్వరం తెచ్చుకుంటే ఆయన హెల్త్ బాగుందా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం ఇవాళ అదే సమస్య. ఆయన ఫిట్నెస్ గా లేరా? వయసు తక్కువే, ఎంత మరి 51 52 ఏళ్ల వయసులో ఏంటి ఇంత అనారోగ్య సమస్యలు? ఇప్పుడు జ్వరం రావటం ఏంటి, క్రిస్మస్ కి ఆ ఊరు వెళ్ళడం ఏంటి, వారానికి 4-5 రోజులు బెంగళూరులో ఎల్హాంకులో జరుగుతోంది ట్రీట్మెంట్ ఏనా అంటే ఆ విమర్శలన్నిటికీ కూడా ఇది బలం చేకూరుస్తుంది. దడుచుకుంటున్నాడా? తనే భయపడుతున్నాడా? వరుసపెట్టి ఇన్ని అరెస్టులు జరగటం, ఈ విధంగా ఉక్కుపాదం మోపటం, ఇది అరాచక శక్తుల్ని ప్రభుత్వం అణిచివేయడం మనం చూసాం. అక్కడ లేడీ డాన్స్ కి పట్టిన గతి, ఎక్కడ నెల్లూరులో మరి నిడుగుంట అరుణ కావచ్చు, లేకపోతే అరవ కామాక్షి కావచ్చు, మొత్తం అక్కడ నెల్లూరుని మరి రౌడీ రహితంగా మారుస్తున్నారు. అక్కడ మొత్తం పోలీసు కూడా ఏంటి అసలు జనమే తిరగబడ్డారు. ఆ అరవ కామాక్షమ్మ ఇల్లు అయితే కూల్చి పారేశారు జనమే. అక్కడ సిపిఎం నాయకుడిని ఎవరినో వాళ్ళు చంపిన దీంట్లో ఎందుకు ఇప్పుడు నిన్న మనం చూసాం, ఎక్కడ ఎవరు రౌడీలు గుండాలు ఎలా చెలరేగిపోయినా వాళ్ళని నడి రోడ్డు మీద నడిపిస్తున్నారు. అసలు అతను ఎవరో ఒక చోట అయితే కత్తితో పొడిచాడు, పట్టుకోవడానికి వెళ్తే పోలీసుల మీదే దాడి చేశాడు. వెంటనే అప్పుడే ఫైర్ ఓపెన్ చేసినట్టున్నాడు, వాడి కాలుకి ఏదో పిస్టల్ తో కొట్టినట్టున్నారు. మరి వాడు కుంటుకుంటా వాడిని పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అంటే గతంలో పోలీసు వేరు, ఇప్పుడు పోలీసు వేరు అనేది రౌడీలకు కూడా అర్థమైపోయింది. బెంబేలు ఎత్తిపోతున్నారు. ఏది మనం చూసాం అమరావతిలో అసలు పోలీసులే మరి బాలింత పొట్టల్లో బూటు కాలుతో తొక్కారు. ఆ దృశ్యం అదే అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం. అమరావతిని 3 ముక్కలు చేయొద్దని మహిళలంతా కూడా ఏదో పొంగళ్ళు ఎత్తుకుని వెళ్తుంటే దుర్గమ్మ బాలింత మహిళ మీద మరి ఏం చేశారు, పోలీసులే బూటుకాలతో తొక్కిన దృశ్యం. నాడమ్మ పోలీసులే బాలింత పైన బూట్తో తన్నారు సార్. మరి నేను చూసుకున్నట్లయితే పుట్టినరోజు సందర్భంగా గర్భిణీ స్త్రీ పైన కాలుతో తన్నడం, అయినా కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ధైర్యంగా ఉండండి. ఏ కాన్ఫిడెన్స్ తో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారని? సత్యసాయి జిల్లాలో ఎవరో అమ్మాయి సంధ్యా రాణి అనే మహిళ మీరు చెప్పినట్టు మరి గర్భిణి జుట్టుపట్టుకు ఈడ్చి గొంతు నొక్కి కడుపు మీద తన్నాడు. ఏం జరిగింది? ఈడ్చుకెళ్లారు. ఇవాళ ఆ రౌడీ అతను ఎవరు గుండా అతనేంటి మొత్తం పోలీసులు నడి రోడ్డు మీద అందరి సమక్షంలో నడిపించుకుంటూ వెళ్తుంటే ఈ రోజు ఇంకోటి బిగిన్ చేశారు. అసలు అతను వైసీపీ కార్యకర్త కాదు, మాకు సంబంధం లేదు, అతను జనసేన కార్యకర్త అంటూ జనసేనకి తెలుగుదేశంకి తగాదా పెట్టాలని చూస్తున్నారు. అరే అసలు ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఏదో రకంగా ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలా, జనసేనని తెలుగుదేశాన్ని బదనాం చేయాలా, ఇద్దరి మధ్య మళ్ళా కుంపట్లు పెట్టాలి అనే ఒక వాళ్ళ ఆలోచన చూస్తే జాలిపడాలో నవ్వాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు సొలిసిటర్ జనరల్ గా కనకమేడల రవీంద్ర వచ్చి అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా ఆయన వచ్చిన దగ్గర నుంచి అసలు మరి వీళ్ళకి భయమెత్తుతుందా, బేజారెత్తిపోతున్నారా? నిన్న ఆయన నియామకం ఏంటి, ఇవాళ ఈయనకి జ్వరం రావడం ఏంటి సింక్ అవట్లా. ఇప్పుడు మామూలుగా ఇచ్చారు. కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన న్యాయవాదిగా
సుదీర్ఘకాలం సేవలు అందించారు హైకోర్టులో. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పనిచేశారు. కనకమేడల రవీంద్ర. ఆయన అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా పెడితే నీకు జ్వరం రావడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏంటి, ఎక్కడ నీ కేసులు స్పీడప్ అవుతాయో అని. అంటే జగన్ కోసం కేసుల కోసమే కనకమేడల రవీంద్ర బాబుని పెట్టారు అనుకుంటున్నారు. అక్కడేదో మామూలుగా ఇప్పుడు తుషార్ మెహతానో ఎవరో ఉంటారు సొలిసిటర్ జనరల్ గా, ఆయనకు సహాయంగా ఒక 6 7 వీళ్ళు ఉంటారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. సాధారణంగా జరిగే నియామకాల ప్రక్రియలో ఆ నియామకం అంటే దానికి కూడా జగన్ భయపడుతున్నాడా? నిన్న ఆ నియామకం వార్త రావడం ఏంటమ్మా, ఇవాళ జనం రావడం భయపడుతున్నాడు. ఆయన హెల్త్ పాడైంది, అందుకే ఆయన జనంలో ఉండట్లేదు, ఈ ఉద్యమాలు చేయటం లేదు, పార్ట్ టైం పొలిటీషియన్ గా వ్యవహరిస్తోంది అందుకే, అసెంబ్లీకి పోనిది కూడా అందుకే. వాళ్ళ జనంలో స్పష్టమైనటువంటి అవగాహన. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరే ఇంట్రోలో కూడా చెప్పారు ఏంటి, అసలు ఆయన ఏంటి సమస్యలు ఏంటి, ఆయన పోరాటం చేస్తోంది వేటి పైన. ఇప్పుడు మెడికల్ కాలేజీలు PPA మోడల్ అనేది అసలు సమస్య, ఆ సమస్యకి కామన్ మ్యాన్ కి ఏమన్నా సంబంధం ఉందా? దాన్ని తీసుకుని అదొక పెద్ద రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలిపించి ఈయనేదో సంపద సృష్టించినట్టు, ఆ సంపదను వాళ్ళేదో ధ్వంసం చేస్తున్నట్టు చిత్రించి చిలవలు పలవలుగా అదేదో నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, గవర్నర్ కి కోటి సంతకాలు. ఇక్కడ రైతుల సమస్యలు ఉన్నాయి, విద్యుత్ సమస్యలు ఉన్నాయి, లేకపోతే యువత సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి. వాటి మీద కదా నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది. ఇప్పుడు ఎవరమ్మా ఇవాళ ఈ సమాజంలో ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు? రైతులు. వాళ్ళతో నువ్వు పోరాటం చేస్తే, వాళ్ళని తీసుకుని నువ్వు వెళ్తే గవర్నర్ దగ్గరికి, వాళ్ళ సమస్య మీద నువ్వు కోటి సంతకాలు సేకరిస్తే వాళ్ళు నీకు కనెక్ట్ అవుతారు, నీకు ఓట్లు వేస్తారు. లేదు యువత, ఈ కూటమి ఇచ్చిన హామీలు ఇవి, మరి వీళ్ళేమి ఈ విధంగా చేయటం లేదు, వీళ్ళు ఈ ఉద్యోగాలు తీసుకురాలేదు, నేను బోర్డు ఉద్యోగాలు ఇచ్చాను, నెలకు 5,000 జీతం అంటే మాటలా, మరి నెలకు 5,000 జీతంతో మరి నేను దగ్గర ఒక 2 లక్షల మంది వాలంటీర్లను పెట్టాను, అట్లాగే మరి నెలకు 10,000 జీతం అంటే మాటలా, మరి ఆ జీతంతో నేను 1,50,000 మంది సచివాలయ సిబ్బందిని పెట్టాను, ఈయనేం పెట్టలేదు అని నువ్వు యువతను ఏమైనా కనెక్ట్ చేసుకుంటే, ఏదో నిరుద్యోగమో నిరుద్యోగ భృతో దాని మీద తీసుకుని ఇదే ఆందోళన కనుక పిలిపించాడు అనుకో, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సంతకాలు ఏదో ఒకటి ఫోర్జరీయో మామూలు సంతకం పెట్టించటం, తీసుకెళ్లటం, గవర్నర్ని కలవటం, అప్పుడు ఎంత కనెక్ట్ అయ్యేవాడమ్మా? అప్పుడు ఈ పార్టీ ఎంతగా ప్రజల ఆదరణ పొందేది. అంటే ఏంటి, సరైన సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇవ్వరా, లేకపోతే అసలు అతను వినడా? ఇచ్చేవాడి తప్ప, పాటించేవాడి తప్ప. అబ్బే ఒకటి చెబితే వినేవాడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవుతాడంటావా? ఇప్పుడు తల్లి చెబితే వినడు, చెల్లెళ్ళు చెబితే వినడు, మరి ఎవరు చెబితే వింటాడు? భార్య చెబితే వింటాడు అనుకుంటా. ఏది మొన్న ఎవరో ఒక రిలేటివ్ చిన్న పిల్ల 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి, ఏదో ఫంక్షన్ వచ్చింది, ఏదో పాలిటిక్స్ మేమంతా మాట్లాడుతుంటే ఆ పిల్లకి కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అనుకుంటా నీకులాగా. ఆ అమ్మాయి అంది, జగన్ లాంటి వాడిని చేసుకోవాలి, చేసుకుంటే పెళ్లి అంటాను. ఇదేంట్రా నాయన, ఈ చిన్నపిల్లలు ఏంటి ఈ విధంగా అందనుకున్నా. పెళ్లి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని చేసుకోవాలంటే ఇదేంటి ఇలా అంది, వయసు తక్కువ అనుకుంటే మరి భార్య కోసం అతను తల్లినే ఎదిరించాడు, మరి చెల్లెళ్ళని మరి రోడ్డు మీదకి నెట్టాడు, అంతకన్నా మంచివాడు ఎవరు? అంటే ఎవరు కనెక్ట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డికి? అంటే తల్లిని రోడ్డు మీదకి నెట్టేయటం కనెక్ట్ అయ్యే విధానమేనా? చెల్లెళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడు అనే చెడ్డ పేరు అతన్ని ఏ విధంగా డైల్యూట్ చేసింది, డిమినిష్ చేసింది, ఒక రాజకీయ మరుగుజ్జుగా మారాడు. ఏది మొన్న ఎవరు అన్నారు తెలంగాణలో అనుకుంటా, ఏంటి మరుగుజ్జులు అనేది ఆ మధ్య పెద్ద చర్చ జరిగింది. కవితో ఎవరు మొత్తానికి జగదీశ్వర్ రెడ్డినో ఎవరినో ఉద్దేశించి, లేదు ఆర్కే కూడా రాసినట్టున్నారు ఆయన కొత్త పలుకులో ఏదో మరుగుజ్జు అనే పదం. అది అసలు కరెక్ట్ గా యాప్ట్ గా ఇతనికి సరిపోద్దా జగన్మోహన్ రెడ్డికి? అదే ఒక రాజకీయ మరుగుజ్జుగా అతను మారాడంటే
అంటే అసలు నీ పార్టీ నువ్వేదో ఊడబీకుతావు, నువ్వేదో చేస్తావు, నువ్వేదో పెద్ద హీరో పుడింగ్ అనుకున్నారు. అప్పుడు సోనియా గాంధీని ఎదిరించాడు మా పుడింగి అని కదా ఈ బ్యాచ్ అంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూతో చేరింది. అతను ఒక హీరో వర్షిప్ ఇచ్చింది. అవును. కానీ ఏం జరిగింది? ఆ సోనియా గాంధీతో రాజీ పడిపోయాడు. ఉమ్. మళ్ళా ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వాళ్ళతో ఈ కుటుంబం ములాఖత్ అయింది. ఈయన చెల్లెలే ఆ పార్టీలో చేరింది. సొంత చెల్లిని జగన్మోహన్ రెడ్డి నెట్టేసిన నా చెల్లిలాగా ఆదరిస్తానని రాహుల్ గాంధీ మరి ఆమెకి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చాడు షర్మిలకి. అంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి నిజంగా వివాదం ఉందా? ఇది నాటకమా? అదే కాదు, ఇప్పుడు ఏది రిలయన్స్ ఆడికి రాజ్యసభ అవును. టికెట్ ఇచ్చాడు. ఎన్ని తప్పుడు నిర్ణయాలు, ఎంత దుందుడుకు పనులు, అరాచకాలు, అవినీతి కుంభకోణాలు, ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక చోట ఉండడు, ఉమ్. ఒక పని చెయ్యడు, ఏది కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతాడు. అటు యలహంకలోనూ ఉండలేడు, ఇటు తాడేపల్లిలోనూ ఉండలేడు, ఇటు పార్టీని నిలబెట్టలేడు. ఇంత ఫెయిల్యూర్ లీడర్ ని అసలు నేను భారత రాజకీయాల్లో చూడలేదమ్మా. ఏది పార్లమెంట్కి ఎన్నికయ్యాడు ఇతను ఫస్ట్, ఉమ్. అది సరిగ్గా చేయలే. ఏది మధ్యలో రాజీనామా చేసి పారేసి మళ్ళీ బై ఎలక్షన్ అన్నాడు. కాంగ్రెస్ పార్లమెంట్కి ఎన్నికైతే పోనీ మళ్ళా గెలిచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పార్లమెంట్కి. అదైనా కంటిన్యూ చేశాడా? మళ్ళా అది వదిలిపారేసి మళ్ళా వచ్చి అసెంబ్లీకి కంటెస్ట్ చేశాడు. పోనీ అప్పుడన్నా అసెంబ్లీకి వెళ్ళాడా? ఏది అప్పుడు 2 ఏళ్ళలో ఏమో వెళ్ళి ఇక పాదయాత్ర అని చెప్పి జనంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏది ఇతను అసలు సీరియస్నెస్ లేదనమాట. పోనీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఆదరించారు, ఏదో ఒక్క ఛాన్స్ అని వాళ్ళందరినీ కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు, బతిమలాడాడు, ఇచ్చి గెలిపిస్తే ఏం చేశారు? మంచి అవకాశం. ఏది మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలాగా చేసుకుంటా అన్నాడు ఆ రోజు. ఏది ఇతని ఫోటో గోడ మీద ఇంట్లో పెట్టుకోవటం కాదు, వాళ్ళ నాన్న ఫోటోని ఇప్పుడు బయటకి ఇసిరేసే పరిస్థితి. అంటే అటు కుటుంబానికి కొరగాకుండా పోయాడు, ఇటు బంధువులకు కొరగాకుండా పోయాడు, ఇటు పార్టీకి కార్యకర్తలకి ఎవరికి కొరగాకుండా పోయాడు జగన్మోహన్ రెడ్డి అన్నమాట. దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితి జగన్ కూర్చుద్దని నేనైతే ఊహించలేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.